సో మనకి ఈ 4 నైట్ 5 డేస్లో 3 నైట్స్ పటాల్లో ఉంటాం, 1 నైట్ బ్యాంకాక్లో ఉంటాం. బ్యాంకాక్ మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. 3.5 అవర్స్లో మనం బ్యాంకాక్ రీచ్ అవుతాం. రీచ్ అయినప్పటి నుంచి ఇమీడియట్ మనకి వెహికల్ ఉంటుంది. వెహికల్‌లో ఫస్ట్ డే రోజు అక్కడి నుంచి బయలుదేరి మనం ఫస్ట్ ప్లేస్ టైగర్ టోపియా అని ఉంటుంది. ఓకే. టైగర్ టోపియాలో చక్కగా ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం టైం ఉంటుంది. ఓకే. టైంలో మీరు లైవ్ టైగర్ కానీ తర్వాత లైన్తో కానీ ఫొటోస్ దిగాలంటే దిగొచ్చు. కాకపోతే ఏంటి అది వాళ్ళే బేర్ చేసుకోవాలి. ఓహ్! ఎవరైతే కస్టమర్ నేను సింహం దగ్గరికి వెళ్తాను, నేను పులి దగ్గరికి వెళ్తానంటే వెళ్ళేసి చక్కగా ఫొటోస్ తీసుకొని రావచ్చు. కానీ నిజంగా వెళ్ళొచ్చా సార్? అది నిజంగా వైల్డ్ వెళ్ళొచ్చు. యానిమల్స్ కదా! భయమైతది. లేదండి, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ట్రైనర్స్ ఉంటారు పక్కనే. ఓకే. అందువల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా ఫొటోస్ దిగి రావచ్చు. అది అయిపోయింది, అక్కడి నుంచి బయలుదేరి మనం పటాయా సిటీకి వస్తామండి. పటాయా సిటీకి వచ్చి దగ్గరలో పటాయా సిటీలోనే మనకి బిగ్ బుద్ధ వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఉంటే పటాయా కోస్టల్ లైన్ మొత్తం కనిపిస్తుంది మనకి. ఓకే. సో అదొక అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ చూసుకొని దెన్ మనము హోటల్కి రీచ్ అవుతా చెక్ ఇన్ చేసుకుంటాం. ఓకే. హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత ఈవినింగ్ అల్కజర్ షో అని ఉంటుందండి. అదే రోజు వెళ్ళిన రోజు అల్కజర్ షో అనేది అలాంటి షో నేను వరల్డ్లో ఎక్కడా చూడలే అలాంటి షో. సో అదేంటంటే లైట్ సౌండ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ షో అండి. ఓకే. చాలా మీరు మనం ఇట్లా రెప్పేస్తే ఏమన్నా మిస్ అవుతామా అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే. సో అలాగే వాళ్ళ ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, వెల్ రిచ్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, స్టేజ్ డెకరేషన్ కానివ్వండి, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కానివ్వండి, అంత క్విక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ కల్చర్స్ అవన్నీ కూడా అది ఆ షో చూసుకుంటాం. షో చూసుకొని తర్వాత మనము హోటల్కి వస్తాం.